అయితే స్నేహ గారు, మీ చిరునవ్వు వెనక పెయిన్ ఉందా అంటే ఏం చెప్తారు? నిజంగా చెప్పాలి అంటే మనస్ఫూర్తిగా. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ జీవితంలో మా పైకి కనిపించే చిరునవ్వు వెనుక ప్రతి ఒక్కరికి బాధే ఉంటుంది. ఎందుకంటే కుటుంబాన్ని కాదనుకుని ఈ లైఫ్ లీడ్ చేయాలి మేము. ఎప్పుడైతే మేము ట్రాన్స్గా మారుతామో కుటుంబానికి దూరం అయిపోవాలి. ఇటు సొసైటీ చీదరింపులు, ఫ్రెండ్స్ దూరం అయిపోతారు, చుట్టుపక్కల ఉన్న చుట్టాలందరూ కూడా దూరం అయిపోతారు. ఈ సొసైటీ ఏం చేస్తుందంటే క్వశ్చన్ మార్క్గా మమ్మల్ని చూడడమే కాకుండా మా ఫ్యామిలీని ట్రెస్ట్ చేస్తూ ఉంటుంది. మీ అబ్బాయి ఎందుకు ఇలా అయిపోయాడు, మీ అబ్బాయి డబ్బు కోసం ఇలా అయిపోయాడా, ఇలా వాళ్ళని చిత్రహింసలు పెట్టే మాటలు అనడం వలన మేము కుమిలిపోతూ ఉంటాం. వాళ్ళ ప్రేమ పొందలేము, వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళలేము. ఎన్ని బాధలు ఉంటాయంటే మా మనసుకి, అవన్నీ పెట్టుకొని కూడా మా మనసులో బయటికి చిరునవ్వుతో నవ్వుతాం మేము. కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇలా 10 రూపాయలు పెట్టుకొని, చేతిలో 10 రూపాయలు పెట్టుకుని చప్పట్లు కొట్టుకొని వీళ్ళు సంపాదించుకొని ఇంటికి వెళ్ళి బిర్యానీ తిని పడుకుంటారు అనుకుంటారు. కానీ వాస్తవానికి అది ఏది కాదు. మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్ లీడ్ చేస్తాం, మేము అదే విధంగా లీడ్ చేస్తాం. పర్సనల్గా 4 గోడల మధ్య మేము నరక యాతన అనుభవిస్తాం అంటే ఇప్పటికీ మీరు సొసైటీ నుంచి మీకు మంచి అభిమానం వస్తున్నప్పటికీ కూడా ఈ రోజుకి మీరు అలానే ఫేస్ చేస్తున్నారంటే నిజంగా ఏం చెప్తారండి? నేను ఒక్కదాన్ని సంతోషపడి సరిపోదు కదండి. ఆ కమ్యూనిటీని చూసి అందరినీ చూసినప్పుడు బాధేస్తుంది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని మంచిదనంటే సొసైటీ మొత్తం అయితే ఒప్పుకోదు కదా. ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నారు 4 గోడల మధ్య కూర్చున్నప్పుడు బాధేస్తుంది అని చెప్పి. అలా మీరు ఒంటరిగా కూర్చున్న వెంటనే మీకు బాధ పెట్టే విషయం ఏంటి అంటే తక్కువని అనిపించేది ఏంటండి? మా అమ్మది. నేను మా ఇంట్లో ట్రాన్స్జెండర్గా మారి బయటకు వచ్చి 14 సంవత్సరాలు, 14 ఇయర్స్, ఇప్పటికీ 15 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు మాకు ఒక సొంత ఇల్లు కూడా లేకుండే, మాకు రెంట్ హౌస్. మాకు అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మేము కనబడితేనే చీదరించుకునే వాళ్ళు, దగ్గర కూడా అనిచ్చేవాళ్ళు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇలా మారిన తర్వాత మా వాళ్ళకి ఒప్పించుకొని ఇంటికి మధ్యరాత్రి పూట వెళ్ళొచ్చేదాన్ని. అంటే మాకు సొంతలు లేదు కాబట్టి అలా వెళ్ళొచ్చేదాన్ని. సొంతింటికి ఎలాగైనా వెళ్ళినా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారని చెప్పి అనుకునేవాళ్ళు. నేను అలా వెళ్తే మా ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు మా వాళ్ళని ఏమని ఖాళీ చేపిస్తారో అని భయం అయిపోయేది నాకు. ఎందుకంటే అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. మా అమ్మ ప్రేమను పొందడానికి మధ్యరాత్రి పూట వెళ్ళి అమ్మ ప్రేమను పొందొచ్చేదాన్ని. అది నరక యాత్ర అనుభవించేదాన్ని. తర్వాత కష్టపడి 4 రూపాయలు డబ్బులు పోగేసుకొని ఒక ఇల్లు కొనుక్కున్నాను నేను. ఆ ఇల్లు మా అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను. చేయించిన తర్వాత అప్పుడు అనుకున్నాను నేను మా అమ్మతో హ్యాపీగా ఇక్కడ నుంచి నేను ఏదైతే పొందలేని ప్రేమ, ఇన్ని సంవత్సరాలు పొందని ప్రేమ ఇక్కడ నుంచి హ్యాపీగా పొందొచ్చు, మా అమ్మతో హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనుకున్నాను. ఇల్లు మా అమ్మ పేరు మీద మా అమ్మని తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ తీసుకెళ్ళి తన ఇష్టంగా తనకి ఇల్లు చూపించాను. ఎక్కడ నీకు నచ్చితే అక్కడే తీసుకోమ్మా అని చెప్పేసి అని ఒక 40 ఇల్లు చూసాము. తనకు నచ్చిన ఇల్లే తీసుకున్నాము. మా తమ్ముడు డబ్బులు కొంత సాయం చేశాను నాకు. మా తమ్ముడు, మా చెల్లి, మా నాన్న, నేను అందరం కలిసి వెళ్ళి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి మా అమ్మ చేతిలో కాగితాలు పెట్టి కాళ్ళు మొక్కాను. అప్పటికి మా అమ్మ హెల్త్ బాగాలేకుండే. మా అమ్మ కొంచెం హెల్త్ డీస్ ఉన్నట్టు, మా అమ్మకి హెల్త్ బాగుండిపోయేది. అమ్మకి ఊకే వెళ్ళినప్పుడల్లా నా గురించి ఎక్కువ బాధపడేది. ఎవరు నేను చూసుకుంటారు, ఇన్ని బాధలు పడుతున్నావు కదా, ఎక్కువ న్యూస్లలో వచ్చేది కదా, పేపర్స్లలో కూడా అన్ని చోట్ల ఏదో ఒక న్యూస్ వచ్చేది. చిన్న దాన్ని కూడా పెద్దగా చేసేవాళ్ళు. అవన్నీ చూసినప్పుడు మా వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు. అలా అన్నప్పుడు నేను ఇక నాకు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇల్లు కొనేసిన తర్వాత మా సొంత ఇంట్లో మా అమ్మ ఒక 24 రోజులు మాత్రమే ఉంది. ఇక హ్యాపీగా ఉందాం అనుకున్నప్పుడు 24 రోజుల తర్వాత అమ్మ చనిపోయింది ఆరోగ్యం. ఆ 24 డేస్ కూడా అమ్మ హాస్పిటల్లో లేదు, హాస్పిటల్లో ఇంట్లో లేదు. డైలీ హాస్పిటల్కి వెళ్ళడం, హైదరాబాద్ తీసుకురావడం, మళ్ళీ అక్కడ తీసుకెళ్ళడము. డాక్టర్స్ అందరూ చెప్పేశారు బతకదు మీ అమ్మ అని చెప్పేసి అన్నారు అక్కడ. ఆ తర్వాత నేను ఇక ఇంటి పెద్ద నేనే కాబట్టి మా చెల్లి బాధ్యత నేనే తీసుకోవాలి, మా తమ్ముడి బాధ్యత నేనే తీసుకోవాలి, వాళ్ళు చిన్నవాళ్ళు, నాన్న పెద్ద మనిషి, నాన్న బాధ్యత నేనే తీసుకోవాలి. నా కళ్ళ ముందే హాస్పిటల్లో మా అమ్మ చనిపోయింది. నేను ఏ ఇల్లు అయితే మా అమ్మ కొనిపెట్టానో మా అమ్మ డెడ్ బాడీ తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టాను. నరక యాత్ర అనుభవించాను. మా అమ్మ ప్రాణం అసలు వదలలే. అంటే తనకు మాతో ఉండాలని చెప్పి చాలా ఉండే మా అమ్మకి. మా అమ్మ చెవుల్లో అంటే డాక్టర్స్ అన్నారు ఆమెకి బ్లీడింగ్ బాగా అవుతుంది, వదిలేయమని చెప్పండి. పట్టుకుంది నా చెయ్యి గట్టిగా. అప్పుడు నేను చాలా అమ్మ చెవులో చెప్పేసాను, అమ్మ ప్రాణం వదులు, నాన్న బాధ్యత, చెల్లె బాధ్యత నేను చూసుకుంటాను,
నువ్వు ప్రాణం వదలమ్మా ప్లీజ్ అని చెప్పేసి అన్నాను. అక్కడ అమ్మ చనిపోయిన తర్వాత నేను ఇక పడిపోయాను అక్కడికి. 3 నెలల దాకా ఇంట్లో అమ్మ ఎక్కడున్నా ఆవిడ ఆశీర్వాదం ఎప్పుడు మీపైనే ఉంటుంది. మీరు ఇలా బాధపడడం అమ్మ ఎక్కడున్నా ఆవిడ చూడలేరు. ప్లీజ్ కంట్రోల్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మేము చెప్పడం ఈజీ, ఇది చెప్పడం ఈజీ ప్రతి ఒక్కరికి. అక్కడ పెయిన్ పడ్డం మీకే తెలుస్తుంది, అది బాధ ఏంటి బాధ అనిపించే వాళ్ళకి తెలుస్తుంది. అమ్మ ప్రేమతోని అమ్మ ఇప్పటికీ నా పక్కనే ఉంటుంది. ప్రతిరోజు నేను మా అమ్మ ఫోటో చూసుకుంది రాను ఎక్కడికి. అండ్ నేను ఇలా ట్రాన్స్జెండర్గా ఉండి మా తమ్ముడి పెళ్ళి చేశాను, మా చెల్లె పెళ్ళి చేశాను. నేను మా చెల్లికి పిల్లలు పుడితే వాళ్ళ పురుడుగు నేనే చేశాను. ఒక తల్లి స్థానంలో వాళ్ళకు ఉన్నాను నేను. చాలామంది అనుకుంటారు కుటుంబాలు మమ్మల్ని ఆదరించక ఆలోచిస్తారు, కానీ ఒకసారి మాకు అవకాశం ఇస్తే ఆ కుటుంబ బాధ్యత కూడా మాదే అనుకుంటాం మేము. ఎందుకంటే అవన్నీ నేను చూస్తున్నాను, నేను నాకు బాధ్యత అదంతా కూడా. మేము అనుకుంటారు చాలామంది వీళ్ళు ఇజ్రాగా మాత్రం వీళ్ళు విచ్చలవిడిగా లైఫ్ లీడ్ చేస్తారు అదే అనుకుంటారు, కానీ మాలో కూడా మా ఫ్యామిలీని చూసుకునే వాళ్ళం మేము ఉన్నాము. ఎంతో డబ్బు సంపాదించి కోట్లు సంపాదించుకున్న వాళ్ళు తల్లిదండ్రులు అనాథాశ్రమంలో వదిలేసి పోయే వాళ్ళే ఉన్నారు ఇప్పుడు. కానీ మేము అలా కాదు, ఎందుకంటే వాళ్ళని చెప్పి మేమేం తక్కువ చేయట్లేదు. ఎందుకంటే మమ్మల్ని అర్థం చేసుకుంటే మా ఫ్యామిలీస్కి మేము, ఎందుకంటే సొసైటీ అనే మాటల వల్ల మా ఫ్యామిలీని రిసీవ్ కాలేకపోతున్నాం మేము. మమ్మల్ని అర్థం చేసుకుంటేనే కదా మేము వాళ్ళతో లైఫ్లో. ఇప్పుడు నా తల్లి ప్రేమకు దూరమైన కారణం ఎవరు? సొసైటీ కదా. అవును. ఎందుకు సొసైటీకి ఏం పని మా మీద ఇట్లా క్వశ్చన్ చేయడానికి? ఒకరి సొమ్ము మేము తినట్లేదు, ఒకరిని బలవంతం చేయట్లేదు. మా బతుకు మేము బతుకుల్లో కూడా మా మధ్య ఇలాంటి రావడం వలన ఇన్ని బాధలు అనుభవిస్తున్నాం. ఒక్క మాట మీరు అన్నదానికి ఇంత బాధ ఉంది మా వెనకాల. నా ఒక్కదానికే కాదు, ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి ఇలా బాధలు ఉంటాయి. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ ఇంట్లో అన్న పెళ్ళి అవుతూ ఉంటుంది, డబ్బులు పంపించు కానీ నువ్వు రాకు అంటారా అండి ఇలాంటి మాట? అంటే డబ్బులు మాత్రం కావాలి, మనిషి వద్దు. అలాంటప్పుడు ఆ మనిషి గుండెని ఎవరో పట్టి పిండేసినట్టు అనిపించదు? నరకం అండి. ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళి ఆడుతాము పాడుతాము, 4 రూపాయలు సంపాదించుకొని వస్తాము. 10 రూపాయలు ఇంటి కోసం దాపెట్టుకుంటాము, 2 రూపాయలు మా ఖర్చుల కోసం దాపెట్టుకుంటాము. ఆ డబ్బులు ఇంటికి పంపించిన ప్రతి ఒక్క పేరెంట్, చాలామంది ఏమంటారంటే వాళ్ళ పిల్లల ఫంక్షన్కి వీళ్ళ పిల్లల ఫంక్షన్ మేము ఏం చూసుకున్నా కూడా సరేరా మంచిది అని చెప్పేసి అంటారు, కానీ ఇంటికి రమ్మని మాత్రం అనరు. ఎందుకంటే ఆ వచ్చే చుట్టాలందరూ వాళ్ళని ఇక్కడ క్వశ్చన్ చేస్తారు అని చెప్పేసి. నామమాత్రానికి రమ్మని పిలుస్తారు, మా ఫంక్షన్కి రా నువ్వు రా అని చెప్పేసి అంటారు. నామమాత్రానికి మాత్రమే. ప్రతిదీ మేము డబ్బుతోనే కొనుక్కోవాలండి. కుటుంబం ప్రేమ డబ్బుతోనే కొనుక్కోవాలి, అన్నదమ్ముల ప్రేమ డబ్బుతోనే కొనుక్కోవాలి, చివరికి మమ్మల్ని ప్రేమించేవాడి ప్రేమ కూడా మేము డబ్బుతోనే కొనుక్కోవాలి. కానీ బయట ప్రేమ ఎవరికి తెలియదు ఇవంతా కూడా. మా వెనక చీకటి గదుల్లో బతుకుతున్న మా వెనక కథ చాలా ఉంటుంది. ఇది అందరికీ తెలియచేయాలనే ప్రయత్నంతో నేను ఈ ఛానల్ ప్రారంభించాను. అయితే మీరు చాలా మంచి థాట్తో ముందుకు వెళ్తున్నారండి. మీరు ఎప్పుడూ కూడా నిజంగా నవ్వుతూ ఉండాలి. మీ మనసులో ఎంత బాధ ఉందో ఆ బాధ అంతా రోజు రోజుకి అలా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.